థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. 160 లీటర్లు వీటన్నిటిని సపరేట్ చేస్తే చాలా హై క్వాలిటీ పెట్రోల్ ఏమో ఏరోప్లేన్ పెట్రోల్, నెక్స్ట్ సెకండ్ క్వాలిటీ పెట్రోల్ ఏమో కార్ పెట్రోల్, దాని తర్వాత నెక్స్ట్ క్వాలిటీ ఏమో డీజిల్, అదేంది లారీలో పాడేది. ఓకే, దాని తర్వాత వచ్చేది ఏంది కిరోసిన్, లో క్వాలిటీ అనమాట. ఇంకో సైడ్లో వచ్చేది ఏంది లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఇప్పుడు ఇదంతా లిక్విడ్స్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ లిక్విడ్స్. గ్యాస్ ఫామ్లో వచ్చేది ఏంది ఎల్పిజి. దాని తర్వాత ఇంకా కొద్దిగా లో క్వాలిటీ ఏంది ఫ్యూయల్ ఆయిల్ అంటారు. ఇంకా కొద్దిగా లో క్వాలిటీ ఏంది బిటుమెన్, ఏమంటారు బిటుమెన్. దానికన్నా ఇంకా లో క్వాలిటీ ఏంది లూబ్రికెంట్స్ వస్తాయి. ఇప్పుడు మనకు కార్లలో లూబ్రికెంట్స్ వేస్తాం చూడు, అవి పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్. అంటే దాదాపు 10 నుండి 15 ఫ్రాక్షన్స్ వస్తాయి. విడి భాగాలు. ఫ్రాక్షన్స్ అంటే ఏంది, ఒక క్రూడ్ ఆయిల్ నుండి ఒక 15 అంశాలు వస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ పెట్రోల్ ఉండదు చూడు, అది చాలా కాస్ట్లీ, 1000 రూపాయలకు లీటర్ పోతుంది. చాలా కాస్ట్లీ అది, 1000 రూపాయలు, ఎందుకంటే చాలా హై క్వాలిటీ అది. ఓకే, అది ఏరోప్లేన్ వాడు కొనుక్కుంటాడు. దాని తర్వాత పెట్రోల్ వాడు కార్ వాడు కొనుక్కుంటాడు. పెద్ద కారు ఉంటుంది చూడు, లంబోర్గిని, అన్ని పెట్రోల్ కార్లు కూడా ఉన్నాయి. అన్ని కార్లు పెట్రోల్, అంటే హై క్వాలిటీ అనమాట పెట్రోల్. సో ఈ 160 లీటర్లలో పెట్రోల్ ఎంత వస్తుంది అంటే 70 లీటర్స్ వస్తుంది. పెట్రోల్ 160 లీటర్లో 70 లీటర్ల పెట్రోల్ వస్తుంది. అర్థమైందా? ఒక 5 to 10 లీటర్స్ హై క్వాలిటీ పెట్రోల్ వస్తుంది. ఏది ఏరోప్లేన్ పెట్రోల్ 160లోనే ఒక 5 వేసుకోను, ఒక 5 లీటర్లు వస్తుంది. 5 అమ్ముతేనే 5000 రూపాయలు అయిపోయాయి. అర్థమైందా? ఒక 50 లీటర్లు డీజిల్ వస్తుంది, అదొక 5 లీటర్సు. ఇది 70 లీటర్సు, 75. ఒక 50 లీటర్లు డీజిల్ వస్తుంది, 125 అయిపోయింది. ఒక 20 లీటర్లు కిరోసిన్ వస్తుంది, 45. అర్థమైందా? ఒక 5 నుండి 10 లీటర్లు ఎల్పిజి వస్తుంది, 150 వేసుకోరు, 150. ఒక 5 లీటర్లు బిటుమెన్ వస్తుంది, ఒక 2 లీటర్లు లూబ్రికెంట్ వస్తుంది, ఒక 5 లీటర్లు పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ వస్తుంది. మొత్తానికి అదే 160. ఏది ఇంత చుక్క కూడా వేస్ట్ పోదురా. ఆ క్రూడ్ ఆయిల్లో 160 లీటర్స్లో ఏది కూడా అసలు హార్డ్లీ 1 to 2 లీటర్స్. అది కూడా ఏదైనా మడ్ లాంటిది ఉంటే. కానీ దీంట్లో కాంపోనెంట్స్ అన్ని సపరేట్ చేస్తే అన్నీ వస్తాయి. అయితే ఇప్పుడు ఏరోప్లేన్ పెట్రోల్ వచ్చేసి కాస్ట్లీ, 500 రూపీసే వేసుకోను. 5 లీటర్లు వచ్చిన 2500 అదే అయిపోయాయి. 70 లీటర్స్ ఆఫ్ పెట్రోల్, 100 రూపాయలు పెట్రోల్ వేసుకున్నా సరే 7000 రూపాయలు. 50 లీటర్ల డీజిల్ ఇప్పుడు తక్కువ రేట్ వేసుకోను, అట్లయినా సరే ఒక 5000 రూపాయలు అది పోతుంది. 5 to 10 లీటర్స్ ఆఫ్ ఎల్పిజి 60 రూపాయలకు లీటర్ అయినా సరే 600 రూపాయలు అది. అట్లా బిటుమెన్ అండ్ కిరోసిన్, ఈ లూబ్రికెంట్స్ అన్నీ కలిపితే ఏంటంటే 16,000 రూపాయలు వస్తాయి. మోడీ నిన్నటి వరకు అమ్మిన రేటు ప్రకారం, ఇవాళటి రేటు కాదు, నిన్నటి వరకు అమ్మిన రేట్ ప్రకారం 160కి 16,000 రూపాయలు వస్తాయి. అంటే ఏది కూడా వేస్టేజ్ అవ్వదు. 1-2 లీటర్స్ అట్లా ఏమైనా పోతే 16,000 రూపాయలు వస్తుంది. అయితే దీంట్లో మనకు అయ్యే ఖర్చు ఏంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, రిఫైనరీస్లో సపరేట్ చేస్తాం చూడు, రిఫైనరీస్ ఛార్జెస్. అయితే 16,000 రూపాయలు వస్తే నిన్నటి వరకు మరి మనకు అమ్ముతే 16,000 వచ్చింది కదా, కొంటే ఎంతకు వచ్చింది? నిన్నటి రేట్ ప్రకారమే. ఇంకా అసలు 2014లో ఎంత ఉండే అంటే అసలు చెప్పొద్దు, చాలా తక్కువ ప్రైస్ ఉండే. అర్థమైందా? అయితే ఇప్పుడు $60 ఒక బ్యారెల్ వస్తుంది. $60 ఒక ఏది ఇప్పుడు వార్ స్టార్ట్ కాకముందు వరకు 1 month బ్యాక్ వరకు $60 ఒక బ్యారెల్. అంటే ఇంటూ 100 రూపాయలు వేసుకోను, 6,000 రూపాయలు. 6,000 రూపాయలు నువ్వు కొంటే 16,000కి అమ్మినావు. 10,000 లాభమే కదా. ఎన్ని సంవత్సరాలు అమ్మినావు? 14 నుంచి 12 సంవత్సరాలు అమ్మినావు.
అంటే ఇక్కడ నష్టమే లేదు. ఎక్కడ నష్టం రా? 6,000కు డబ్బులు ఎంత? 12. 2.5 ఉమ్. 2.5 టైమ్స్ నువ్వు అమ్ముకున్నావు. నీకు ఎక్కడ లాస్ వచ్చింది? నువ్వు 10-12 సంవత్సరాల కాలంలో. మరి లాస్ వచ్చింది అదే కదా చెప్తున్నా కదా నువ్వు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా, ఉమ్. అప్పుడు కూడా డాలర్ రేట్ అదే $50-60 ఉండే. ఉమ్. అయితే కాంగ్రెస్ రేట్ల ప్రకారం అమ్ముతే ఏంటంటే 74 రూపాయలకు పెట్రోల్ ఉండే, వీడు 106 రూపాయలకు అమ్ముతున్నాడు నిన్నటి వరకు. 95 రూపాయలకు వీడు డీజిల్ అమ్ముతే 55 రూపాయలకు కాంగ్రెస్ అమ్మింది అప్పుడు 14 బిఫోర్. Before అప్పుడు కూడా ఇదే 50-60 రూపాయలే డాలర్లే ఉండే పెట్రోల్. అయితే అప్పటికి కాంగ్రెస్ మొత్తం అమ్ముతే ఏంటంటే 9,500 రూపాయలు, 6,000కు కొన్న బ్యారెలు 9,500కు అమ్మింది. ఈ 3,000 రూపాయలు ఏంది? రిఫైనరీ ఛార్జెస్. లాభం వచ్చిన దానికి వచ్చినట్టు మనం అక్కడికి ట్రాన్స్పోర్టు, రిఫైన్, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. సౌదీ అరేబియా నుండి వచ్చింది, రిఫైనరీలోకి వచ్చింది, గుజరాత్కి వచ్చింది, శుభ్రం చేసేసారు. మళ్ళీ అక్కడ నుండి జనగాం వరకు రావాలి కదా, చార్జెస్ అనదర్ 3,000 రూపీస్. అంటే 6,000కు కాంగ్రెస్ గవర్నమెంట్ కొని 9,500కు కాంగ్రెస్ గవర్నమెంట్ అమ్మితే ఆ 3,000 రూపాయలు రిఫైనరీ ఛార్జెస్. ఇప్పుడు అదే 6,000కు నిన్నటి వరకు ఎన్ని 12 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 12 ఇయర్స్. 12 సంవత్సరాలు నువ్వు 6,000కు కొన్న బ్యారెలు 16,000కు అమ్ముకున్నావు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్కు రిఫైనరీ ఖర్చులు అయినాయంటే బీజేపీ కూడా కావాలి కదా, అదే 3,000 రూపాయలు. అంటే నువ్వు 6,000కు కొన్నది నీకు అవుట్పుట్ కాస్ట్ వచ్చేసరికి 9,000. అంటే ఆన్ అండ్ యావరేజ్గా ఒక్కొక్క బ్యారెల్ మీద ఎంత సంపాదించినావు నువ్వు? 7,000 రూపీస్ లాభాలు. ఇంకా మనకు అర్థం కాని నష్టాలు ఏమైనా ఉంటే కూడా 2,000 పోయినా సరే 5,000 రూపాయలు నీకు గత 12 సంవత్సరాల నుండి తీసుకుంటున్నావు. ప్రభుత్వానికి లాస్ ఎక్కడున్నది? ఈ కంపెనీలకు లాస్ ఎక్కడున్నది? బీజేపీ మొత్తం భరిస్తానే అంటారు కదా, మరి ఎక్కడ భరిస్తున్నది? ఎవరిని భరిస్తున్నది? ఇది పాత కథ. ఇప్పుడేంది? యుద్ధం వస్తే ఏంటంటే 110 రూపాయలకు బ్యారెల్ అయింది. 60 అంటే 2 months నుండి అవుతుంది. 110 రూపాయలు, 100 నుండి 110 వరకు డాలర్ అయింది. 110 అంటే మన రూపీలో లెక్కేస్తే 100 రూపాయలు లెక్క చొప్పున 11,000 రూపాయలు. ఎంత? 11,000 రూపాయలు, అంతే కదా. నీ రిఫైనరీ ఛార్జెస్ ఇంకో 3,000, పోనీ 4,000 వేసుకోను. 11,000కు 4,000 కలిపితే 15,000 రూపాయలు. ఇంకా లాభం ఎంత ఉన్నదిరా? 1,000 ఉన్నది. ఏది? నువ్వు రూపాయి పెంచకపోతే, అంత పెంచకపోతే ఇంకా 1,000 రూపీస్ పర్ బ్యారెల్ లాభం ఉన్నది ప్రభుత్వానికి ఈరోజు. అయినా కూడా పెంచిందిగా. ఇదే కదా జనాలకు ఈ విషయం ఏం అర్థం కాకనే కదా. ఇప్పుడు పెంచినప్పుడు ఇప్పుడు ఎంత లాభం ఉంటుంది? ఇప్పుడు 3 రూపాయలు పెంచింది, ఇంకా ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ 3,000-4,000 లాభం. వీళ్ళకి ఎప్పుడు ఎంతకి ప్రతిసారి ఏంటంటే 3,000-4,000 రూపాయలు లాభం ఉండాలి, తక్కువ పర్ బ్యారెల్. ఎన్నో వేల కోట్లు నష్టం అని అంటారు కదా. మరి నోటి మాటలు, కాకి లెక్కలు, దొంగ ముచ్చట్లు. ఏంటేంటి? నోటి మాటలు, కాకి లెక్కలు, దొంగ ముచ్చట్లు, ప్రజలను ముంచే ముచ్చట్లు. ఇప్పుడు ఈ 3 రూపాయలు పెంచిల్లంటే ఇప్పుడు అనవసరంగా తిరిగే ఏమి పెంచకుండా ఉంటే కూడా 1,000 రూపాయల లాభం ఉన్నది ఇప్పటికీ. అంటే ఇప్పుడు పెట్రోల్ లేదు కదా మనకాడ, అంతా లేదు అనేది పొరపాటు. వార్ అయినా సరే మనకు 100% ఫుల్గా సప్లై ఉన్నది. ఏది? రష్యా దగ్గర నుండి. ఇంకా సూయజ్ కెనాల్ అని చెప్పేసి ఉన్నది ఒకటి. ఆ కెనాల్ చుట్టూ ఉన్న వేరే కంట్రీస్ ఉన్నాయి చూడు. అంటే హార్మోజ్ జలసంధి నుండి రావాల్సింది కొద్ది తగ్గింది, తగ్గలేదని కాదు. కానీ ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్. చాలా ఇంపోర్ట్ చేసుకుంటుంది, మన దగ్గర ఉన్నది. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఒక్కటి, నీకు ఇంతకుముందు కూడా చెప్పిన, మనకు భూమిలో పెట్రోల్ లేదు, మన దేశంలో లేదు. కానీ భూమిపైన రిఫైనరీస్ పెట్టుకోవచ్చు కదా.
శుభ్రం చేసేది రిఫైనరీ పెట్టుకోవచ్చు కదా, అంటే క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని రిఫైన్ చేసుకోవచ్చు కదా. ప్రపంచం మొత్తంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 150 పైన. 208. ఎన్ని? 208 దేశాలు ఉన్నాయి. చాలా కంట్రీలలో రిఫైనరీ ఫెసిలిటీ లేదు. ఓకే. నువ్వు ఈ హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, భారత్ పెట్రోలియం కానీ, ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ కానీ, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఉన్నాయి చూడు, వీటిని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిందో అంతకన్నా 1 గ్రామన్నా ఎస్టాబ్లిష్ చేసినవా? నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తే ఎక్కడ చేసినావు? నువ్వు అంబానీ కోసం ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్పినావు, అదానిని ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్పినావు. నష్టాలు ఉంటే అంబానీ అదానిని నువ్వు రిఫైనరీస్ ఎస్టాబ్లిష్ చేసుకోమని ఎందుకు చెప్తావు? నువ్వు ప్రైవేట్ వాడు బిజినెస్ చేస్తాడు, మైనస్ కోసం అని చెప్పేసి వాడు బిజినెస్ చేస్తాడా? నువ్వు వాళ్ళనేమో బాగా ఎంకరేజ్ చేసేసి ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు దెబ్బతీస్తున్నావు? నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రిఫైనరీస్ ఏర్పాటు చేసిందో, నువ్వు భారతదేశాన్ని బాగా డెవలప్ చేసినా అని చెప్పేసి అంటున్నావు చూడు, అప్పుడున్న రిఫైనరీస్కు డబ్బులు చేసి ఉంటాయి ఈ పాటికి. 2014కు ఆ టైం వరకు మన్మోహన్ సింగ్ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ ఎస్టాబ్లిష్ చేసిన రిఫైనరీస్కు ఈ పాటికి దేశం బాగా డెవలప్ అయిందని చెప్పేసి అంటున్నావు కదా. నువ్వు దానికి రిఫైనరీస్ డబ్బులు చేసి ఉంటే ఇప్పుడు ఏమయ్యేది? ప్రపంచంలోని వేరే దేశాల నుండి క్రూడ్ ఆయిల్ అంతా మనకు వచ్చేది. మనం ఏం చేసేవాళ్ళం? శుభ్రం చేసేవాళ్ళం. శుభ్రం చేసి దాన్ని శుభ్రం చేసిన పెట్రోల్ ఏం చేసేవాళ్ళం? చుట్టుపక్కల ఉన్న దేశాలకు పంపించేటోళ్ళం మనమే. అవును, అంతే కదా, మనం శుభ్రం చేస్తాం కదా. ఇప్పుడు సౌదీ నుండి క్రూడ్ ఆయిల్ వస్తుందిరా, కెన్యా దేశం వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, శుభ్రం చేసేది లేదు. మనం శుభ్రం చేసినాం అనుకో, మన దగ్గర నుండి షిప్ కెన్యా పోదా? అంత క్రూడ్ ఆయిల్ మనకి రావాలి కదా. వస్తుందిరా, నీ దగ్గర రిఫైనరీ కెపాసిటీ ఉంటే. ఇప్పుడు నువ్వు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టు, నువ్వు ఇక్కడ ఏది ఇప్పుడు పామ్ ఆయిల్ సీడ్స్ పుట్టిస్తున్నారు చూడు, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టు. నువ్వు తెల్లారి నుండి నీకు పామ్ ఆయిల్ రాకపోతాడు, ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ నువ్వు ఎక్కడో ఉన్న సీడ్ మొత్తం వచ్చేస్తుంది ఇక్కడికి. నీ దగ్గర ఫ్యాక్టరీ లేదు కాబట్టి రావట్లేదు. నీకు భారతదేశానికి కోస్టల్ ఏరియా ఎంత ఉన్నది? చాలా ఉన్నది. నువ్వు ఈ దేశం మొత్తంలో ఈ కోస్టల్ ఏరియాలో అన్ని రాష్ట్రాల్లో రిఫైనరీస్ పెట్టినావు అనుకో, ఇదే హిందుస్థాన్ పెట్రోకెమికల్ లిమిటెడ్, ఇదే బీపీసీఎల్, ఇది ఐఓఎల్ పెట్టినావు అనుకో, ఎంత రిఫైనరీ జరిగేది? నీకు రూపాయి ఖర్చు కాకుండా. ఎందుకంటే నువ్వు 6,000 రూపాయలకు క్రూడ్ ఆయిల్ వస్తుంది, అమ్మేటప్పుడు 16,000 రూపాయలు, పక్క దేశానికి కూడా గంతే అమ్మేస్తావు కదా. అంటే ఆన్ అండ్ యావరేజ్గా నీకు ప్రతి బ్యారెల్ మీద నీకు దాదాపు 7-8 వేల రూపాయల లాభం నీకు వచ్చేది కదా. మనం కొనే పెట్రోల్ ఎంత? 6,000 రూపాయలు మనకు లాభం వచ్చిందంటే ఫ్రీగా వచ్చినట్టే కదా పెట్రోల్. అంటే నువ్వు ఒకవేళ శుభ్రం చేసి ఉంటే, ప్రాపర్లీ నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉంటే, శుభ్రం చేసి ఉంటే నీకు ఫ్రీ అయిపోయేది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళకు పెట్రోల్ ఎట్లా వస్తుంది? ఫ్రీ. భూమి నుండి వాళ్ళు తీస్తున్నారు, ఫ్రీ. నువ్వు రిఫైన్ చేసి ఉంటే నీకు ఫ్రీ అయిపోయేది. క్రూడ్ ఆయిల్ కొంటాను కదా, అదే రా, క్రూడ్ ఆయిల్ కొని నువ్వు శుభ్రం చేసి వేరే దేశానికి అమ్ముతావు కదా 16,000కు, అప్పుడు 6,000 రూపాయలు మనకు వస్తుంది కదా. అంటే మన దేశంలో 1 లీటర్ వాడితే 1 లీటర్ మనం అమ్మేస్తాం. మరి ఎందుకు దీనికి ముందడుగు ఎందుకు పడతాను? ఎందుకు అంటే ఇదే పాయింట్ ఏంటంటే, మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను అయితే నాశనం చేస్తాడు, అదానీ అంబానీ సంస్థలను అయితే ఎంకరేజ్ చేస్తాడు. అంటే లాభం వస్తే వాళ్ళకి రావాలి, వీటికి మాత్రం నష్టం వచ్చినట్టు చూపిస్తుండాలి. దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలకు మోడీ మోసం చేస్తున్నాడు. ఇది ట్రుత్. మోడీ చేస్తున్నది పర్ బ్యారెల్ నిన్నటి వరకు 7,000 రూపాయల లాభం వస్తున్నది. నిన్నటి వరకు ఈరోజు పెరుగుతుంది. అయితే ఇప్పుడు యాక్చువల్లీ ఏం పెంచకపోతే 1,000 లాభం ఉంటుంది, పెంచకపోతే 1,000 లాభం ఉంటుంది. నువ్వు 3 రూపాయలు పెంచినట్టు ఇంకో 3,000 రూపాయలు పర్ బ్యారెల్ లాభం చేస్తున్నావు. 4,000 అయితే అంటే వీళ్ళ లాభంలో పేదవాడు సావని కాక, రేట్లు పెరిగిపోని కాక, గరీబోడు నష్టమైపోని కాక, కానీ బడాబాబులు
బడా కంపెనీల లాభాల్లో మాత్రం నష్టం రావద్దు. బయట ఒక టాక్ నడుస్తుంది కదా, ఇప్పుడు పెట్రోల్ మనకి అందుబాటులో లేదు కాబట్టి మనం తగ్గించుకోవాలి, వెహికల్స్ తగ్గించుకోవాలి అనేది ఒకటి నడుస్తుంది కదా. ఇది మళ్ళీ నీకు అదే చెప్తున్నా, డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రపంచం మొత్తం ఉరుకుతున్నది. అందులో భాగంగా దేశం కూడా ఉరుకుతున్నది. ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ కావాలా లేకుంటే ఆగిపోవాలా? డెవలప్మెంట్ జరగాలంటే ఏం కావాలి? ఎనర్జీ. ఏం కావాలి? శక్తి కావాలి. వాట్ ఈజ్ ఎనర్జీ? ఫ్యూయల్ ఈజ్ ఎనర్జీ. ఫ్యూయల్ ఉంటేనే బండి నడుస్తుంది. నీ దగ్గర పెద్ద కార్ పడి ఉన్నది, దాంట్లో డీజిల్ పోయితే నడుస్తుందా? ఫ్యూయల్ ఈజ్ ఎనర్జీ. అది ఏ ఫామ్లోనూ కాదు. సోలార్ ఎనర్జీనా, విండ్ ఎనర్జీనా, వాటర్ ఎనర్జీనా, పెట్రో ఎనర్జీనా, ఏదన్నా ఎనర్జీ కావాలి. ఏం కావాలి? ఎనర్జీ కావాలి. నువ్వు ఎనర్జీ వాడకాన్ని తగ్గించమంటున్నావు. అంటే వార్ జరుగుతుంది కాబట్టి మనకు అందుబాటులో ఉండట్లేదు. అది రాంగ్. అది వార్ జరుగుతూ ఉందంటే ప్రపంచ దేశాలను ఎఫెక్ట్ అవుతున్నాయి, కానీ బెనిఫిట్ పొందేటోడికి బెనిఫిట్ వస్తూ ఉన్నది. చాలా దేశాలకు నష్టం జరుగుతున్నది, కానీ కొన్ని దేశాలకు మాత్రం లాభం జరుగుతూ ఉన్నది. రష్యాకు బెనిఫిట్ అవుతున్నది, అమెరికాకు కూడా బెనిఫిట్ అవుతున్నది, ఎందుకంటే సేల్స్ అవుతున్నాయి. చైనాకు బెనిఫిట్ అవుతున్నది, సేల్స్ అవుతున్నాయి. ఇండియా కూడా బెనిఫిట్లో పోవచ్చు. ఈ క్రైసిస్లో కూడా ఇండియా కూడా బెనిఫిట్లో పోవచ్చు. మనం శుభ్రం చేసుకుంటే, రిఫైనరీస్ పెట్టుకుంటే. అరే నువ్వు ఒక్క రిఫైనరీని పెంచినావా నేను అడుగుతున్నాను నీకు. హెచ్పిసిఎల్లో కానీ, బీపీసీఎల్లో కానీ, ఐఓఎల్లో కానీ కాంగ్రెస్ పార్టీ 2014 కన్నా ముందు మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఎస్టాబ్లిష్ చేసిన రిఫైనరీస్ కన్నా ఇప్పుడు కొత్తగా ఒక్క రిఫైనరీ అన్న నువ్వు పెట్టినవా ప్రభుత్వ రంగంలో? అదే అదాని కోసం ఎంత పెట్టినవు? అదాని పెట్రోకెమికల్స్ ఎన్ని పెట్టినవు? అంబానీ పెట్రోకెమికల్స్ ఎన్ని పెట్టినవు? ఇది చెప్పు నువ్వు. అరే ఆంధ్రాలో కాకినాడ దగ్గర అంబానీ గాడికి, అదాని గాడికి అమ్మేసిండు మొత్తం. అక్కడ పెట్రోల్ ఉన్నది, తెలుసా మీకు? మొత్తం అమ్మేసిండు. అదే నువ్వు బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ప్రభుత్వ రంగ సంస్థవు కదా, నువ్వు వాటి ద్వారా ఎందుకో నువ్వు పెట్రోల్ను వెలికి తీయవు. నువ్వు భూమిలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కూడా ఎందుకో, మీకు అప్పుడప్పుడు మీరు వినుంటారు బ్లో అవుట్ అయింది కాకినాడ దగ్గర బ్లో అవుట్ అయిందని. ఆ ఏరియాలో పెట్రోల్ ఉండదు. గోదావరి బేసిన్ అంటారు దాన్ని. కృష్ణా రివర్ పై సముద్రంలో కలుస్తుంది చూడు, గోదావరిపై సముద్రం కలుస్తుంది చూడు. దాని మధ్యలో ఉన్నది ఏంటంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు, ఈ 2 రివర్ల మధ్యలో ఉండేది. దాన్ని కృష్ణా గోదావరి బేసిన్ అంటారు. ఏమంటారు? ఆ బేసిన్లో పెట్రోల్ ఉన్నది, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. దాన్ని నువ్వు అదానికి ఎందుకు అమ్మేసినావు? అదాని గాడు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ డ్రిల్ కొట్టేసి ఈ రూమ్ కన్నా పెద్ద టన్నెల్, ఇంత పెద్ద పైప్ వేసేసి గుజరాత్కి తీసుకెళ్తున్నాడు డైరెక్ట్. ఇక్కడ తయారు చేసేసి పైపులో వదిలెట్టేసి అక్కడికి పోతుంది, అక్కడ రిఫైన్ చేసుకుంటాడు. అక్కడ నుండి వాడు ప్రపంచాన్ని అమ్ముకుంటాడు. ఒక్కడి కోసం ఎందుకు చేస్తున్నావు మోడీ? దేశ ప్రజలను ఎందుకు ముంచుతున్నావు? ఇది కాన్సెప్ట్. ఈరోజు బీజేపీ నాయకులు కానీ, మోడీ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పుకున్న దాంట్లో పసలేదు. మనకు వస్తున్న $110 నువ్వు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కొన్నా సరే, నిన్నటి వరకు ఉన్న రేట్ల ప్రకారం ప్రభుత్వానికి పర్ బ్యారెల్ ₹1000 తక్కువ బెనిఫిట్ ఉన్నది. నువ్వు ₹1 కూడా పెంచకుండా ప్రజలకు ఇప్పుడున్న స్థాయిలో నువ్వు పెట్రోల్, డీజిల్ సప్లై చేయవచ్చు.